సో మనం మెయిన్ డిషెస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదేంటండి? నాటుకోడి పికిల్ అండి ఇది. నాటుకోడి పికిల్. ఓకే. ఇది మనం 1 to 1.5 month వరకు యూజ్ చేసుకోవచ్చండి. ఇది యూజ్ చేసుకోవడం ఎలాగంటే ఎక్కువ పీసెస్ గ్రేవీలో ఆయిల్లోనే ఫిల్అప్ అయి ఉండాలి, పైకి ఎక్స్పోజ్ అవ్వకూడదండి గాల్లోకి. ఇలా ఎక్స్పోజ్ అవుతే కనుక దానికి కొంచెం బూజు లాంటిది అటువంటి పడుతుంది. సో ఎక్కువ లైఫ్ ఉండాలంటే ఎక్కువ ఆయిల్ గ్రేవీలోనే ఫిల్అప్ అయి ఉండాలి. ఇది మటన్ బోన్లెస్ అండి. ఇది మన దగ్గర మటన్ ఎప్పుడు బోన్లెస్లోనే ఉంటుంది. సో ఇది కూడా బాగుంటుంది చాలా. మటన్ కీమా అండి, క్యాషూతో ఉంటుంది, జీడిపప్పుతో చేస్తారు ఇది. ఓకేనా. ఇది ప్రాన్స్ అండి. ఇది వనామీ అండి. ఇది వనామీలో ప్రాన్స్లో 2-3 వెరైటీస్ ఉంటాయి. సో అందులో ఇది ఒక వేరియంట్ అండి. ఇది వనామీ సైజ్, కొంచెం బిగ్ సైజ్ వస్తుంది. నెక్స్ట్ ఇదేమో చాకరాయ్ అంటారండి. ఈ చాకరాయ్ అంటే మామూలుగా కల్చర్ కాదండి. ఇది కాలువల్లో అట్లలో, గోదావరి అట్లలో కొంచెం కాలువల్లో అట్లలో నేచురల్ ప్రాన్స్ అంటారు దీన్ని. టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి చిన్నగా ఉన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది.